ఒకప్పుడు సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్న జంట నాగచైతన్య సమంత 2 ఏళ్ల పాటు ప్రేమించి అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా వీళ్ళిద్దరూ పెట్టిన పోస్టులు అప్పట్లో ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సడన్ గా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. విడాకుల గురించి సమంత చాలా చోట్ల ఓపెన్ అప్ అయి నాగచైతన్యను విమర్శించింది. కానీ నాగచైతన్య మాత్రం దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం వీళ్ళిద్దరి ఎవరి కెరియర్లతో వాళ్ళు బిజీగా ఉన్నారు. రీసెంట్ గా నాగచైతన్య మాజీ మిస్ ఇండియా అయిన శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు సీన్లోకి కేటీఆర్ వచ్చాడు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి ప్రత్యక్ష కారణం కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసింది. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ఏ ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం చాలా అలవాటని, వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ఏనని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బాపుఘాట్లో గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ గారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్, శ్రీవిష్ణు, తేజ సజ్జా, విశ్వక్సేన్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, వెంకటేష్, సుధీర్ బాబు, చిరంజీవి, ఖుష్బు సోషల్ మీడియా వేదికగా కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. అటు సమంత కూడా స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పనిచేయటానికి, స్త్రీలను ఆసరాగా భావించే సినీ పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి దానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను అంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అయితే దీనిపై కొండా సురేఖ రీసెంట్ గా స్పందించింది. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించటమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదు. స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల సమంత కానీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, తప్పుగా భావించవద్దు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై అక్కినేని ఫ్యామిలీ కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై నాగార్జున కేసు వేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.